ఆర్ఆర్బీ గ్రూప్ డి 30K వేకెన్సీస్ నుంచి 70K వేకెన్సీస్ వరకు ఇంక్రీజ్ చేశారా లేదా, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడో ఎగ్జాక్ట్గా తెలుసుకుందాము. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేస్తారో లేదో కూడా ఈ వీడియోలో చూసేద్దాము. ఇవే కాదు ఇంకా చాలా విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎవరే కానీ స్కిప్ చేయకోకుండా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఒకే ఒక లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. రీసెంట్గా రైల్వే ఆస్పిరెంట్స్కి చాలా అప్డేట్స్ అనేవి వచ్చాయన్నమాట. సోషల్ మీడియాలో చాలా బజ్ క్రియేట్ చేస్తుంది అనమాట రైల్వే గ్రూప్ డి యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు అని. మనకి వేకెన్సీస్ పెరగాలన్నా, ఎగ్జామ్ డేట్స్ తెలియాలన్నా మన చేతిలోనే ఉందన్నమాట. ఈ మాట ఎందుకన్నానంటే ట్విట్టర్లో మనకి మ్యాసివ్ క్యాంపెయిన్ అనేది రన్ చేస్తున్నారు. జూలై 4th 11 AM నుంచి స్టార్ట్ అయ్యిందనమాట. అంటే ఈరోజు స్టార్ట్ అయిందనమాట క్యాంపెయిన్. రైల్వే రీఫార్మ్ నేమ్తో మనకి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారనమాట. ఈ రైల్వే రీఫార్మ్స్లో మనకి మెయిన్ డిమాండ్స్ అనేవి 5 ఉన్నాయన్నమాట. రైల్వే క్యాలెండర్ అనేది ప్రతి ఒక్క ఇయర్ అనేది ఇవ్వాలి. గ్రూప్ డి వేకెన్సీస్ అనేవి 30K నుంచి 70K వరకు పెరగాలన్నమాట. వెయిటింగ్ లిస్ట్ అనేది మనకి కంపల్సరీ ఇవ్వాలన్నమాట. రైల్వే ఎగ్జామ్ సెంటర్ చాలా అంటే చాలా దూరంగా చేస్తున్నారు. చాలా మంది ఇబ్బంది పడినారనమాట ఆస్పిరెంట్స్. సెంటర్ నియర్ బై వేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాము. ఎగ్జామ్ ఎగ్జాక్ట్ డేట్స్ అనేటివి మనకి త్వరలో రావాలని చెప్పి కోరామన్నమాట. మనకి ఆర్ఆర్బీ అఫీషియల్ క్యాలెండర్లో కొన్ని డేట్స్ ఇస్తే ఇక్కడ చూస్తే డేట్స్ అనేవి చాలా డిఫరెంట్ అయిపోతున్నాయి. ఇలా జరగకూడదు అనుకుంటే మనం క్యాంపెయిన్ రన్ చేయాల్సింది కంపల్సరీ. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలన్నమాట. అలా అయితేనే మనకి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రైల్వే రీఫార్మ్స్ అన్ని హ్యాష్ట్యాగ్తో రన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు రన్ చేయండి. ఎవరైతే వేకెన్సీస్ పెరగాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి రైల్వే రీఫార్మ్స్ అని. ఈ పోస్ట్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. రైల్వే బోర్డు వరకు వెళ్ళాలన్నమాట మీ రీఫార్మ్ అనేది. వేకెన్సీస్ పెరగడానికి మనకి 80 to 90% ఛాన్స్ ఉందన్నమాట. ఎగ్జామ్ డేట్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. మ్యాక్సిమం మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకి సెప్టెంబర్ వరకు జరుగుతాయి. మనకి మ్యాక్సిమం ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి మ్యాక్సిమం పోస్ట్ పోన్ చేయరు. ఇంకా ఇప్పటికే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఇచ్చేసారు. కాబట్టి మ్యాక్సిమం మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఆర్ఆర్బీ వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు ఒకటే ఉంటారు. కాబట్టి మనకి ఎస్ఎస్సి వెండర్ చేంజ్ చేసిన, సెంటర్స్ సెపరేట్ అలోకేట్ చేసిన, ఎగ్జామ్ డేట్స్ మాత్రం రెండు మిక్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. ఒకవేళ మిక్స్ అయ్యిందంటే చాలా ఆస్పిరెంట్స్కి చాలా దెబ్బతింటారు. కాబట్టి ఎవరే కానీ అలా చేయరు అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చినాయి. కాబట్టి దాని యొక్క సిలబస్, వెయిటేజ్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇచ్చేస్తాను. కాబట్టి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.